ఓం గం గం గణపతియే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము ఓవి 11వ అధ్యాయము. సాయి మరొకప్పుడు మైనం కంటే మెత్తగా శాంతి క్షమలు మూర్తీభవించినట్లు ఉండేవారు. ఒకప్పుడు కాలాగ్ని రూపంగా భాషించి భక్తులను ఖడ్గధారపై నడిపించేవారు. మరొకప్పుడు వెన్న కంటే సున్నితంగా ఆనంద వృత్తిలో వెలసిల్లుతున్నట్టు ఉండేవారు. కళ్ళు ఎర్రగా చేసి కోపంతో అటూ ఇటూ ఊగిపోతున్న వారి కడుపులో కన్నతల్లికి బిడ్డలపై ఉండే కారుణ్యము ఉండేది. క్షణంలో వారి కోపం తగ్గిపోగానే భక్తుల్ని పిలిచి, నేనెవరినైనా కోపించినట్లు నాకు తెలియదు. తల్లి బిడ్డలను తన్ని తరిమివేస్తే, సముద్రము నదులను వెనకకు మర్చితే నేను మిమ్మల్ని తరిమివేస్తాను. అప్పుడు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను నా భక్తుల వద్దనే ఉంటాను. నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను అని అనేవారు. ఈ కథాభాగాన్ని వ్రాస్తుంటే పైన చెప్పిన దానికి సంబంధించిన మరొక కథ సహజంగా గుర్తుకు వచ్చింది. నివాసి అయిన హాజీ సిద్దిక్ ఫాల్కే అనే పేరు గల ఒక ముసలమాను మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి వచ్చాడు. వృద్ధుడైన ఆ హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. మొదటి 9 నెలలు అతనిపై బాబా ప్రసన్నులు కాలేదు. అతనికి కాలం కలిసి రాలేదు. అతని రాకపోకలు వ్యర్థమయ్యాయి. అనేక రకాల ప్రయత్నాలు చేసిన బాబా దర్శనం కాలేదు. మసీదు ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి. ఎవరికి ఏ అడ్డు తెరగాని లేదు. కానీ ఫాల్కేకి మాత్రం మసీదు ఎక్కటానికి అనుమతి లేదు. ఏమిటి నాకు ఈ కర్మ? మసీదులో అడుగు పెట్టలేకున్నానే, నేను ఏం పాపం చేశాను అని ఫాల్కే మనసులో దుఃఖించాడు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారు అని అహర్నిశలు అదే ఆలోచనలతో అతని హృదయం రోగగ్రస్తమైంది. ఇంతలో విచారించకు, మాధవరావును పట్టుకుంటే నీ కోరిక తీరుతుందని ఎవరో తెలియజేశారు. ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే శంకరుడు ప్రసన్నుడవుతాడా? ఆ మార్గాన్నే అవలంబించాలి అని అనగా అతనికి ఆ ఉపాయం వచ్చింది. శ్రోతలకు ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇది అనుభవం. బాబాతో సంప్రదించాలని అభిలషించేవారు ముందు మాధవరావును వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఎవరు ఎక్కడి నుండి ఎందు నిమిత్తము ఏ కార్యార్థము వచ్చారన్న విషయాలను బాబాకు మాధవరావు ముందుగా మధురంగా తెలియజేస్తూ ప్రారంభించేవాడు. ఆ తరువాత బాబా మాట్లాడడానికి ఉద్యుక్తులయ్యేవారు. ఆ సంగతినంతా విని హాజీ మాధవరావును ఒకసారి నా తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమిలాడాడు. అలా మాధవరావును వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలని అనుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకొని మసీదుకు వెళ్ళాడు. చాలా మెల్లగా, బాబా, ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతనిని కరుణించండి. హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనానికి వచ్చాడు. అతని తైన దయ చూపటం లేదు ఎందుకు? అతనిని మసీదులోకి రానివ్వండి. జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని వెళ్తున్నారు కదా, మరి ఇతని విషయంలో విషమభావం ఎందుకు? ఒక్కసారి మీ కృపాదృష్టిని ప్రసరించండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. తన మనసులోని మాట చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు. అప్పుడు బాబా, శ్యామ, నువ్వు ఇంకా ముక్కుపచ్చలారని పసివాడువు. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే అతనికి నేనేం చేయగలను? అల్లా మీకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదు ఎక్కగలరా? ఇక్కడ ఫకీరు లీల అపూర్వం. నేను అతనికి యజమానిని కాను. సరే, అక్కడ బారివి అంటే బావి సమీపంలో వెనుక ఇరుకబాట ఉంది. అక్కడ అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని బాబాగారు అన్నారు. ఎంతటి కష్టమైన మార్గమైనా వస్తాను. నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. నన్ను వారి చరణాల వద్ద కూర్చొనివ్వాలి అని ఫాల్కే చెప్పాడు. శ్యామ ద్వారా అతని సమాధానాన్ని విని బాబా, 4 వాయిదాలలో నాకు 40,000 రూపాయల్ని ఇస్తాడా అని అడుగు అని అన్నారు. మాధవరావు మాటలు విని హాజీ, ఈ మాట అడగాల, వేలు ఏమిటి, అడగాలే కానీ 40 లక్షలైనా ఇస్తాను అని చెప్తాడు.
అది విని బాబా, ఈరోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా, లేక ఎముక మాంసం కావాలా, లేక వృషణాలపై కోరిక? ఆ ముసలవాన్ని నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని చెప్పారు. బాబా అన్న మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకవేమీ వద్దు, వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే, ఆ కొలంబోలోని ఒక్క ముక్క లభిస్తే చాలు, కృతకృత్యుణ్ణి అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటను మాధవరావు తిరిగి వచ్చి బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. మట్టి పాత్రను, నీలకుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ వద్దకు వచ్చారు. తమ కఫినీని 2 చేతులా పట్టుకొని హాజీ ఎదుట కఫినీని పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ ప్రతాపం? ముసలవాని వలె బడాయి చూపిస్తున్నావు. ఇలాగైనా ఖురాన్ను పఠించటం, మక్కా యాత్ర చేశానని గర్విస్తున్నావు. నన్ను ఎరుగులేకున్నావు అని అతనిని అవమానించారు. అవాచ్య శబ్ద ప్రవహరాలను చేశారు. హాజీ చాలా గాబరపడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు. మసీదు ప్రాంగణంలోనికి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మటం చూశారు. మొత్తం బుట్టను కొని హాజీకి పంపించారు. వెంటనే వెనుతిరిగి మరలా ఆ హాజీ వద్దకు వెళ్లారు. తమ జోబులో నుంచి డబ్బు తీసి 55 రూపాయలను లెక్కపెట్టి అతని చేతిలో పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనికి భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మర్చిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లీనుడయ్యాడు. ఆ తర్వాత అతడు యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయాడు. బాబా అతనికి అప్పుడప్పుడు రూపాయలనిచ్చేవారు. మేఘాలను కూడా శాసించగల సాయి సమర్థులు ఒకసారి ఇంద్రుణ్ణి ప్రార్థించడం చూసి ఆశ్చర్యం కలిగింది. అది అతి భయంకరమైన సమయం. ఆకాశమంతా చీకటి కమ్ముకుపోయింది. జుమ్ జుమ్ మారుతం వీస్తూ ఉంటే పశువులకు, పక్షులకు భీతి వాటిల్లింది. సూర్యుడు అస్తమించి సాయంకాలం అయ్యింది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకరమైన సంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విద్యుల్లతలు, మెరుపులు, గాలి యొక్క భయంకరమైన శబ్దం, పెద్ద వర్షం, ముసలధారలతో మేఘాల వర్షం, టపటపమని వడగళ్ళు చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు, పశువులు అరవసాగాయి. భీకారులు, భిక్షగాళ్ళు మసీదు చూరు క్రింద తలదాచుకోవడానికి వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో ఒక దగ్గర చేరాయి. మసీదు కిక్కిరిసింది. నలువైపులా నీరే. గడ్డి కొట్టుకొని పోయింది. కల్లాలులోని పంటంతా తడిసిపోయింది. జనం ఆందోళన పడ్డారు. గ్రామస్తులంతా గాబరా పడిపోయి మసీదులోని సభా మండపంలోనికి వచ్చి నిండిపోయారు. కొందరు మసీదు చూరు క్రింద ఉండి బాబాతో మొరపెట్టుకున్నారు. జోగులాంబ, జాకలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ వగైరా దేవీ దేవతలు షిరిడిలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితుల్లో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కడికి రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాలలో ఆదుకునేది ఒక్క సాయియే. వారికి ఏ కోడో మేకో అవసరం లేదు. 1-2 రూపాయలు కూడా అవసరం లేదు. వారు కేవలం భక్తినే ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. ఆ బీభత్సవానికి ప్రజలు భీతి చెందడం గమనించిన సాయి మహారాజు అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిల్చున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఉరుములు ఉరిమి మెరుపులు మెరుస్తున్నాయి. సాయి మహారాజు అక్కడ నిలిచి గట్టిగా వచ్చా స్వరముతో కేకలు వేశారు. భగవంతునికి తమపై కంటే తమ భక్తులపైనే, సాధు సత్పురుషులపైన ప్రేమ. అందువలన దేవుడు వారు చెప్పినట్లు చేస్తారు. భక్తుల కోసమే అవతరిస్తాడు. భక్తుల మొరవిని వారిని రక్షించాల్సిందే. భక్తుల భావాన్ని గుర్తుంచుకొని తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. బాబా యొక్క కేకల శబ్దం విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్టుగా అందరి చెవులు దెబ్బలు పడిపోయాయి. ఆ పెద్ద శబ్దం పర్వతాలలో ప్రతిధ్వని వలె మసీదు మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘ గర్జనలు, వర్షధారలు ఆగిపోయాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభామండపం అంతా అదిరిపోయింది. భక్త మండలి భీతితో గాబరా పడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించతరం కాదు.
వర్షం ఆగింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారం తొలగిపోయింది. ఆ తర్వాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగిందనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా మరి. వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు, పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు, పశువులు ఇల్లు చూరల క్రింద నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తిభవించిన కరుణరసమే సాయి. వారి బిడ్డల గురించి కన్నతల్లి వలె కలవరపడతారు. భక్తులు యందు వారికి ఉన్న అత్యంతమైన ప్రేమను నేను ఎంతని గానం చేయను. సాయిబాబాకు అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఈ విషయంలో శ్రోతలు ఒక సంక్షిప్త కథను శ్రద్ధగా వింటే బాబా యొక్క అపూర్వ శక్తి అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయంలో ధునిలో అగ్ని బాగా అంటుకుంది. ఆ అగ్నిజ్వాలలు కల్లోలంగా పైకి లేస్తుంటే ఆ సమీపంలో ఎవరు ఉండగలరు? ప్రచండంగా మండుతున్న అగ్నిజ్వాల శిఖలు మసీదుపై కప్పును తాకుతున్నాయి. ఆ క్షణం మసీదు మండి బూడిదైపోతుందేమో అని అనిపించింది. జనమంతా చింతిస్తుంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఏమిటి ఈ బాబా యొక్క వైఖరి అని జనమంతా ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు పట్టుకుని రండి అని ఒకరంటే పోసేవారెవరని మరొకరన్నారు. అలా పోస్తే బాబా సటకాతో కొడతారేమో. అమ్మో, అక్కడికి ఎవరు వెళ్ళగలరు? అందరికీ అధైర్యమే. బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకాపై చెయ్యవేశారు. రగులుతున్న అగ్నిజ్వాలలను చూసి సటకాను చేతిలో తీసుకొని దెబ్బపై దెబ్బ కొడుతూ వెనక్కి వెళ్ళు అని అన్నారు. దునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభం పైన సటకాతో కొడుతూ జ్వాలల వైపు చూస్తూ శాంతించు, శాంతించు అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి ధుని శాంతించింది. అలా అందరి భయము పారిపోయింది. సత్పురుషులలో శ్రేష్ఠులైన శ్రీ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపైన శిరస్సు నుంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వశ్చిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధాంతకరణముతో, నిర్మలమైన మనసుతో, నియమనిష్టలతో సాయి భక్త పరాయణులైతే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మను పొందగలరు. అసాధారణమైన మీ అభిష్టాలు కూడా తీరుతాయి. చివరకు పూర్తిగా ఏ కోరికలు లేనివారే దుర్లభమైన సాయుధ్య సధామాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ చెదరని ఎడతెగని శాంతి, తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని, పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరల మరల శ్రద్ధగా శ్రవణం చేయండి. దాని వలన చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఈ కథా శ్రవణంలో మనసుకు పరమార్థ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవతా ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క లీలల అనుభవాలను తెలుసుకోండి. హేమాడ్ పంతు సాయికి శరణుజొచ్చి అతి పావనమైన తర్వాత అధ్యాయంలో గురు శిష్యుల మహిమ, గురుపుత్రునికి గోలవ గురు దర్శనము, శిష్యుడు తమ గురువుని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించరాదు అనే సాయి ప్రత్యక్ష అనుభవాన్ని కలుగజేసి భక్తిభావాన్ని దృఢపరిచారు. బాబా పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వారి దర్శనంలో విశేషం. ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా దర్శనమిచ్చి బాబా వారిని అందులోనే దృఢపరిచారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సముద్ర సచ్చరిత్రలో శ్రీ సాయి మహిమా వర్ణమును 11వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.